ఇంగ్లీష్ మీడియం ఎందుకు పనికిరాదు అంటే ఇంగ్లీష్ మీడియంలో ఏం నేర్పుతున్నారు? మొదట మీరు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. మనిషి నాశనం అయిపోతాడు ఈ 4 మాటలతో. యాపిల్ అంటే తిండి, నీ తిండి నువ్వు చూసుకో, నీకు దేశం అక్కల్లా, ధర్మం అక్కల్లా, అమ్మ అక్కల్లా, నాన్న అక్కల్లా. బి ఫర్ బ్యాట్, ఒక బ్యాట్ చూసుకో, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకో, సచిన్ టెండూల్కర్ ముఖ్యం, సరస్వతీదేవి అక్కల్లా. తర్వాత క్యాట్, డాగ్ 2 దిక్కుమాలిన జంతువులే, ఒకటి పిల్లి ఒకటి కుక్క, ఏదో ఎదురొస్తే కూడా చికాకు. కపట బుద్ధి పిల్లి, బానిస బుద్ధి కుక్క. అదే మన తెలుగు మాధ్యమంలో నుండి అకారానికి అమ్మ, ఆకారానికి ఆవు, ఇకారానికి ఇల్లు, ఈకారానికి ఈశ్వరుడు. ఒక్క మాట చాలండి ఏది నేర్పాలి, ఏది మీడియం అనేది. సబ్జెక్టు గురించి మాట్లాడకుండా దయచేసి సబ్జెక్టుగా ఉంచి ఏమైనా దాక్షిణ్యాలు చూపిస్తారా తెలుగు భాష మీద? ఇంకోతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నిన్ను కూడా ఉండమన్నాను కదా అంటే ఆవిడ ఎంత క్షోభపడుతుంది.